హలో నమస్తే. భారత ప్రధాని నిన్న హైదరాబాద్‌కి వచ్చారు. హైదరాబాద్‌లో పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేశారు భారతదేశ ప్రజలకి. మోదీ చేసిన సూచనలపైన ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చాలామంది ఎకనామిస్టులు, చాలామంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు మోదీ చేసిన వ్యాఖ్యలపైన చర్చిస్తూ ఉన్నారు. మోదీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఏం మాట్లాడారు మోడీ? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల తర్వాత దేశ ప్రజలకు పొదుపు గురించి చెప్తూ వచ్చారు. పొదుపు చేయండి అంటూ సలహాలు ఇస్తూ వచ్చారు. దేశంలో మన పక్కన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో డీజిల్‌కి సంబంధించి, పెట్రోల్‌కి సంబంధించి కొరత ఉంది. కాబట్టి మీరు పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే ఏడాది పాటు విపత్కర పరిస్థితులు ఉండబోతున్నాయంటూ మోదీ మాట్లాడారు. మోదీ మాట్లాడిన మాటలు కరోనా సందర్భంగా దేశ ప్రజలకు ఆయన చేసిన విజ్ఞప్తుల్ని, సూచనల్ని గుర్తుకు తీసుకొచ్చాయి. కరోనా సందర్భంగా ఎలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారో, అదే తరహాలో వచ్చే ఏడాది పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పారు. అంతేకాదు సౌత్ ఇండియన్స్ ఎక్కువగా గోల్డ్ గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారం కొనుగోలుపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో దక్షిణ భారతదేశానికి వచ్చిన మోదీ బంగారం కొనుగోలును ఒక ఏడాది పాటు నిలిపేయండి అంటూ కోరుతూ వచ్చారు. గతంలో బంగారాన్ని కేవలం యుద్ధాల సమయంలో బంగారాన్ని దేశానికి ఇస్తూ ఉండేవాళ్ళు, కానుక ఇస్తూ ఉండేవాళ్ళు. మీరు యుద్ధం చేయండి, మా దగ్గర ఉన్న బంగారాన్ని మీకు ఇస్తున్నాం అంటూ దేశ ప్రజలు చెప్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బంగారం ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో బంగారం కొనడం వల్ల మన దేశానికి సంబంధించిన విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. కాబట్టి ఒక ఏడాది పాటు మీరు బంగారం కొనకండి అంటూ ఆయన సూచనలు చేయడం చూసాం. ఆయన చేసిన సూచనలు ఏంటో చెప్తాను ఒకసారి. ఏడాది పాటు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి, ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహించాలి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి, ఎక్కువ ట్రావెల్ కూడా చేయకండి, విదేశీ పర్యటనని ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేసుకోండి, తగ్గించండి, వంట నూనె వినియోగం తగ్గించండి, ఆరోగ్యానికి కూడా మంచిది, రసాయనిక ఎరువులు పూర్తిగా తగ్గించేసేయండి, సోలార్ వస్తువులను ఎక్కువగా వాడండి, స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వండి. మీకు ఇంట్లో కావాల్సిన సరుకులు ఏమైనా తీసుకుంటున్న సందర్భంగా అందులో మన దేశానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని మీరు కొనుగోలు చేయండి, మధ్యతరగతి ప్రజలు ఆడంబరాలు తగ్గించుకోండి, ఇవన్నీ చెప్పారు ఆయన. సో ఒక భారతదేశ ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజల మంచిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన ఈ సూచనల్ని ఏమాత్రం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏమాత్రం తప్పే కాదు. ప్రధాని మోదీ చేసిన ఈ సూచనల్ని ఏ ఒక్కరూ తప్పు పట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇఫ్లు బట్లుతో సంబంధం లేకుండా ప్రధాని చేసిన ఈ సూచనల్ని ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. బంగారం కొనుగోలు చేయాలా లేదా, ఇప్పుడున్న ధరల్లో బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలా ఎక్కువగా ధరలు పెరిగింది కాబట్టి మధ్యతరగతి పైన, పేదల పైన అది భారంగా ఉంటుంది. రకరకాల అకేషన్స్ పేరుతో, పెళ్లి పేరుతో, ఇంకో పేరుతో బంగారం కొనుగోలు చేయడం అనేది అప్పులు పాలయ్యేలా ఉండకూడదు కాబట్టి బంగారం కొనుగోలు చేయకూడదు అని చెప్పారు. సో పెట్రోల్ డీజిల్కి సంబంధించిన వాడకాన్ని తగ్గించండి అని చెప్పారు. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించడం వల్ల ఎవరైతే కుటుంబం వాడకం తగ్గిస్తారో వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటే ఉంటుంది తప్ప దానివల్ల పెద్దగా జరిగే నష్టం కూడా ఏమీ ఉండదు. ఆయిల్ వాడకం తగ్గించండి అని చెప్పారు. అది ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు కాబట్టి దానివల్ల కూడా నష్టం లేదు. కరెంటు ఉత్పత్తి చేయడం కష్టంగా మారుతోంది, అది కాస్ట్లీ అఫేర్ గా మారింది కాబట్టి సోలార్ పవర్ వాడండి అని చెప్పారు. దానివల్ల కూడా నష్టం ఉండాల్సిన అవకాశం ఏం లేదు. మీరు ఆడంబరాలకు పోకండి, వృధా ఖర్చులు తగ్గించండి అని చెప్పారు. ఒక కుటుంబంలో కుటుంబ పెద్దగా ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులందరికీ చెప్పే మాటగానే దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటిని బట్టి చూస్తే మోదీ చేసిన వ్యాఖ్యలు, మోడీ చేసిన సూచనలు ఏమాత్రం ఎవరు తప్పు పట్టేవి కాదు. కానీ మోదీ 12 ఏళ్ల తర్వాత ఈ మాట ఎందుకు చెప్తున్నారు? మోడీ 12 ఏళ్లుగా మాట్లాడిన మాట ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాలపైన చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే మోదీని ఇప్పుడు తప్పుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఒకసారి ఆలోచన చేస్తే యూపీఏ సర్కారు ఏర్పాటైన తొలినాళ్లలో సోనియా గాంధీ కూడా కొన్ని సూచనలు చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా ఎకానమీలోనే ట్రావెల్ చేయండి, బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయకండి, పెళ్లిళ్ల పేరుతో, ఫంక్షన్ల పేరుతో, ఆడంబరాల పేరుతో ఎక్కువ ఖర్చు చేయకండి, ఎవరైనా బొకే ఇవ్వాల్సి వస్తే బొకేలు, సెలవుల కోసం ఎక్కువ ఖర్చు చేయకండి. సో ఇలాంటి సూచనలు ఆమె అధికారంలోకి వచ్చిన కొత్తలో చేశారు. కానీ ఆమె చేసిన సూచనలు పార్టీకి సంబంధించిన నాయకులకు, పార్టీకి సంబంధించిన క్యాడర్కు, యూపీఏ చైర్పర్సన్ గా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అప్పుడు చేశారు. సో ఆమె అప్పుడు చేయడాన్ని తప్పబడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మోదీ చేయడాన్ని తప్పబడాల్సిన అవసరం లేదు. అయితే మోదీ చేసిన సూచనలు పక్కన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. సో పక్కనున్న ఇబ్బందులు మనకు రావు, మనం అటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సిన అవసరం లేదు అంటూ సరిగ్గా వారం రోజుల క్రితం వరకు మోదీ చెప్తూ వచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించిన కొరత పైన, గ్యాస్ సిలిండర్ల కొరత పైన దేశవ్యాప్తంగా ఆందోళన ఉన్న సందర్భంగా మోదీ చెప్పిన మాట, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాట, అమిత్ షా చెప్పిన మాట, మనకు అసలు ఎటువంటి కొరత లేదు, ఎటువంటి కొరత రాదు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మాట్లాడారు. ఆ రోజు జాగ్రత్తల గురించి చెప్పి ఉండాల్సింది, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు జాగ్రత్తలు? ఆ రోజు హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంది,
బయట నుంచి ఆ డీజిల్ కొనుగోలుకు సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజేమో ఇబ్బంది లేదని చెప్పి ఎన్నికలు ముగిసిన తర్వాత సడన్‌గా వచ్చి ఇలా ఎందుకు చెప్తున్నారు? ఇలా చెప్పడం అంటే రేపొద్దున ధరలు పెంచడానికి సంబంధించిన ఒక సాకుగా దీన్ని చూస్తున్నారు. రేపొద్దున ధరలు పెంచాలి, పరిస్థితి ఇలా ఉంది అని ఇప్పటికే జనాల్ని మెంటల్‌గా ప్రిపేర్ చేయడంగా దీన్ని చూస్తున్నారు. అంతేకాదు మరొక అంశానికి కూడా మోదీ సమాధానం చెప్పవలసి ఉంటుంది ఏంటంటే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అమెరికా ఆపింది భారత్‌ని అని అంటూ ఓపెన్‌గా అమెరికానే చెప్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలుని ఆపడం వల్ల భారతదేశంలో ఈ చమురు సంక్షోభం, చమురుకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. రష్యా నుంచి తక్కువ ధరకు కొనే అవకాశం ఉన్నప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేయొద్దంటూ అమెరికా చేసిన సూచనను పాటించి అలా కొనుగోలు చేయకపోవడం వల్ల ఈరోజు మనకి ఆయిల్‌కి సంబంధించిన ఇబ్బంది వస్తే అది మీ చేతగానితనం కదా! అమెరికాను వ్యతిరేకించి సుదీర్ఘకాలంగా మనకు పార్ట్నర్‌గా ఉన్న రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి సంబంధించిన అవకాశం ఉన్నప్పుడు కొనుగోలు చేయకుండా, ఇప్పుడు అది మీ చేతగానితనాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలంతా పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు, సడెన్‌గా మానేయండి అంటే ఎలా? అనే ప్రశ్న రైజ్ అవుతుంది. దానికి మోదీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మోదీ చేసిన సూచన మధ్య తరగతి జేబుకు చిల్లు పడకూడదు అని చేసిన సూచనగా ఉంటే యాక్సెప్టెన్సీ ఉంది. మోదీ చేసిన సూచన మా వైఫల్యాల కారణంగా కొరతొచ్చింది. మా ఫెయిల్యూర్స్ కారణంగా మీకు ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి మీరు అవి కొనుగోలు చేయండి అని చెప్తే దానిపైన ఖచ్చితంగా విమర్శలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. విమర్శలు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఎక్కడైనా జనరల్‌గా మనం ఎవరైనా ఒక మంచి మాట చెప్తే తీసుకోండి అని చెప్తాం కాబట్టి మంచి మాటని పాజిటివ్‌గానే తీసుకోవాలి కాబట్టి మోదీ చెప్పిన ఈ మాటల్ని, మోడీ చేసిన ఈ సూచనల్ని మిగతా రాజకీయపరమైన అంశాలతో సంబంధం లేకుండా పాజిటివ్‌గా తీసుకోవడం మంచే చేస్తుంది మధ్య తరగతికి, దిగువ మధ్య తరగతికి భారతదేశంలో.